లో చేరొచ్చిన ప్రియమైన సోదర సోదరీలందరికీ ఈ సత్యవాక్య సౌభజన తరగతులకి ఈ విధంగా చేరి రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నా. సో లాస్ట్ వీక్ క్లాస్ కొనసాగింపు మనం చూడబోతున్నాం. లాస్ట్ వీక్ మనం అంతా కూడా వ్యాఖ్యానం నాడు నేడు అనేది చూస్తూ వచ్చాము. అయితే ఈ క్లాస్ లో మనం అసలు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఆ, మనము ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? హూస్ వ్యూ ఈజ్ వ్యాలిడ్, ఏది సరైన వ్యాఖ్యానం అనే దాని గురించి కొన్ని ప్రాథమికమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతా ఉన్నంతా కూడా కొన్ని సూత్రాలు, దాని ఉపసూత్రాలతో కూడుకొని ఉంటాయి. ఎట్లా అని అంటే, మనం ఒక విషయాన్ని చెప్తా ఉన్నాం అనుకోండి, సూత్రం అంటే ఏంటంటే రుజువు అవసరం లేని సహజంగా సత్యంగా అంగీకరించబడింది. ఇప్పుడు నేను రెండు ఒకే ఎత్తులో ఉన్న రెండు వస్తువులు ఇచ్చాను అనుకోండి, వాటి గురించి ఏం చెప్తాం? ఈ ఈ రెండు ఒకే విధంగా ఉన్నాయా, లేకపోతే ఒకే ఎత్తులో ఉన్నాయంటే మనం ఆబ్వియస్ గా చెప్పేది ఏంటంటే అవును అవి ఒకే రకంగా ఉన్నాయంట. రుజువు ఏంటి అని అంటే ఏం లేదు, ఆ రెండు పక్క పక్కన పెట్టి చూసినా సరిపోయింది, ఆ రెండింటి కనిపిస్తుంటే అర్థమైపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ రెండు కంటే మూడు పెద్దది అన్నాను అనుకోండి, రుజువు ఏంటి అని మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను? రెండు కంటే మూడు పెద్దది, లేకపోతే రెండు రొల్లు కలిస్తే నాలుగు అవుతాయి. సో నాలుగు రెండు కంటే పెద్దదన్నా కానీ మనం బై డిఫాల్ట్ అంటే ఒక యాక్సియం అంటారు, ఆ సూత్రాన్ని సహజంగానే అంగీకరిస్తాం అన్నమాట. సో అది అది దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. అయితే ఉపసూత్రాలు అంటే ఏంటంటే సహజ నియమాలు. ఒక సూత్రంలో నుంచి తీసుకునేటువంటి ఇన్ఫరెన్సెస్ కాదు, అందులో నుంచి లేనిపోని అనర్థాలు అపార్థాలు తీసుకోవడం. ప్రాముఖ్యంగా సూత్రం నుంచి వచ్చే సహజంగా వచ్చే అంటే తార్కిక ఫలితాలు, లేకపోతే లాజికల్ రిజల్ట్స్ అన్నమాట. సో అది మనం చూస్తాం. అంటే ఒకవేళ కనుక రెండు రెండు నాలుగు అయితే అప్పుడు రెండు అంటే రెండు నాలుగు కంటే చిన్నది, అంతేకాదు రెండుని రెండు సార్లు కలిపితే నాలుగు వస్తుంది అనేది కూడా అంగీకరించే సత్యం అన్నమాట. సో ఒక సూత్రము ఉపసూత్రాల గురించి మనం మాట్లాడబోదు. అంటే ఒకవేళ కనుక యాక్సియం కనుక రైట్ అయితే, సూత్రం కనుక నియమం కనుక రైట్ అయితే, ఉపనియమాలు లేకపోతే ఉపసూత్రాలు నిజంగా సహజంగానే అనిపిస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు తమ్ముడు అని మీరు అనుకోవచ్చు. అంటే బైబిల్కి సంబంధించిన రెండు మౌలిక సూత్రాలు ఉన్నాయి. రెండు మౌలిక సూత్రాలు ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఒకటి, బైబిల్ ఒక మానవ గ్రంథం. బైబిల్ ఈజ్ ఏ హ్యూమన్ బుక్ అనేది ఫస్ట్ యాక్సియం, ఫస్ట్ ప్రిన్సిపల్ మనం చూస్తాం. అంటే ఎందుకు ఇది ఒక మానవ గ్రంథం అంటే భాషలలో రాయబడింది, మనం మాట్లాడే మనకి తెలిసిన భాషల్లో రాయబడింది. తర్వాత రచయితలు ఉన్నారు, పాఠకులకు అర్థం చేరవేయాలని ఉద్దేశంతో రాశారు. చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం అవ్వాలని ఉద్దేశంతో రాయబడింది. తర్వాత ఇతర పుస్తకాల్లాగే పదాలు, వ్యాకరణం అంటే గ్రామరు, సందర్భం అన్నీ ఉన్నాయి. సో అందుకు ఇది బైబిల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ ఒక మానవ గ్రంథం అని చెప్పి అక్కడే ఆపేస్తే అర్ధ సత్యం చెప్పి తప్పు త్రోవలోకి తీసుకెళ్ళిపోయినాడు అనమాట. ఇంకొక యాక్సియం ఏంటంటే, ఇంకొక మౌలిక సూత్రం ఏంటంటే, బైబిల్ ఒక దివ్య గ్రంథం. బైబిల్ దేవుని గ్రంథం లేదా దైవ గ్రంథం. ఎందుకు? దేవుని ప్రేరణతోటి లేకపోతే దైవావేశం వలన, దైవ ప్రేరణతో రాయబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రత్యేకమైన ఆ విధానంలో దేవుని వాక్యాన్ని తన ప్రజలకి గ్రంథస్థం చేసి ఇచ్చాడు. ఇది అన్నమాట. సో ఈ రెండు మౌలిక సూత్రాల మీదనే ఈ రోజు మన క్లాస్ ఉండబోతుంది. సో ఒకటి, బైబిల్ ఒక మానవ గ్రంథం అనేది మొదటి సూత్రం అయితే, బైబిల్ ఒక దివ్య గ్రంథం. బైబిల్ ఈజ్ ఎ డివైన్ బుక్ ఈజ్ ద సెకండ్ యాక్సిమ్, రెండవ సూత్రం. అంటే ఈ రోజు మన క్లాసులో మనం చూడబోతున్నంత కూడా దీని గురించి. అంటే ఎలాగా ఈ మానవ గ్రంథం అయితే మనం ఏం చూస్తున్నాము, దైవ గ్రంథం కాబట్టి ఏ విషయాలను ఈ దైవ మానవుని యొక్క అంటే దేవుని యొక్క మానవుని యొక్క సంపూర్ణ కలయికలో దైవ గ్రంథం మనకు అనుగ్రహించబడింది కదా, దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలని. సో లెట్స్ స్టార్ట్, ముందుకెళ్దాం మనం.
అంటే ఈ రెండు సూత్రాలు ఒకదానికొకటి కాంట్రడిక్టరీ కాదు, విరుద్ధాలు కాదు. ఇది ఒకదాని మీద ఒకటి ఆధారితమైనది, కాంప్లిమెంటరీ అని. కాంట్రడిక్టరీ కాదు, కాంప్లిమెంటరీ. అంటే మానవ గ్రంథం కాబట్టి మనుషులకి అర్థమవుతుంది. మనుషులకి దైవ సంబంధమైనటువంటి ఆ వెలిగింపు ఎందుకు కావాలంటే అది దైవ గ్రంథం కాబట్టి. సో ఈ మానవ దైవ ఈ ఇరువురి యొక్క, మానవుని యొక్క దేవుని యొక్క సంపూర్ణ కలయికలో మానవునికి అనుగ్రహించబడినటువంటి గ్రంథం దైవ గ్రంథమైనటువంటి బైబిల్. సో మనం ముందుకెళ్తే బైబిల్కి సంబంధించిన రెండు మౌలిక సూత్రాలను మనం అన్నాం కదా. మొదటిది మనం చూస్తే, అంటే ఈ అంటే ఇది చదవటానికి మనము కొన్ని సూత్రాలు లేకపోతే హెర్మనటికల్ ప్రిన్సిపల్స్ అంటున్నాం కదా. సో ఈ హెర్మనటికల్ ప్రిన్సిపల్స్ అయితే అంటే ఎలా చదవాలి అనే దాని గురించి కనుక ఒకవేళ మనం ఆలోచిస్తే, ఫస్ట్ ఏంటంటే మనం చాలా సార్లు ఏమనుకుంటాం అంటే వీళ్ళేమో చాలా ప్రిన్సిపల్స్ చెప్తున్నారు, చాలా చాలా నియమాలు చెప్తున్నారు, హెర్మనటికల్ ప్రిన్సిపల్స్ చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, అసలు ఎవరు సృష్టించారు అని అనుకుంటారు అన్నమాట. అయితే గుర్తుపెట్టుకోండి, వ్యాఖ్యాన నియమాలు అనేది మనుషులు సృష్టించినవి కావు. రెండోది, బైబిల్ మీద బలవంతంగా పెట్టిన నియమాలు కూడా కావు. బైబిల్ స్వభావం నుండి సహజంగా వచ్చే నియమాలు. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది బైబిల్ నుంచి వచ్చే సహజమైన నియమాలు అన్నమాట. అవి మనం చూడబోతున్నాం. సరే, తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వ్యాఖ్యాన సూత్రాలు బైబిల్ మీద పెత్తనం చేయడానికి కాదు, బైబిల్ని అర్థం చేసుకోవడానికి, లేకపోతే బైబిల్ మీద అధికారం చేసేవి కాదు. అధికారికమైనటువంటి దేవుని వాక్యంలో ప్రస్తావించబడినటువంటి సహజ సిద్ధమైనటువంటి నియమాలే వ్యాఖ్యాన నియమాలు. కానీ ఆ వ్యాఖ్యాన నియమాలు దేవుని వాక్యం మీద అధికారం చేయడానికి, పెత్తనం చేయడానికి కాదనమాట. సో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దాని తర్వాత వ్యాఖ్యానం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వ్యాఖ్యానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి, మానవ స్వభావంలో భాగం. మానవుని యొక్క స్వభావంలో భాగం అన్నమాట. ఎట్లా అండి అని అంటే, ఎవరైనా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే ఎవరో మాట్లాడితే వినేవాళ్ళు సహజంగానే వ్యాఖ్యానించటము లేదా వ్యాఖ్యాత అవుతారు. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు చూసారా, అది వ్యాఖ్యాత పని అన్నమాట. అంటే ఇది మానవుని యొక్క స్వభావంలో భాగం. అంటే వ్యాఖ్యాతగా ఉండటము, వ్యాఖ్యానించటము, విషయాన్ని అర్థం చేసుకోవడము, ఈ రకరకాల, అంటే నేను మాట్లాడుతున్నది ఎందుకు మీకు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా అర్థమవుతుంది, ఎందుకు అని అంటే ఈ నియమాలు మీకు తెలుసు కాబట్టి. సో అదే విధంగా ఇది మానవుని స్వభావంలో భాగం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా మనం అందరం ఆలోచన చేస్తున్నప్పుడు, వ్యాఖ్యాన సూత్రాలు, వ్యాఖ్యాన నియమాలు అనేవి మనిషి యొక్క ఆవిష్కరణలు కావు. మనిషి సృష్టించబడినప్పటి నుంచే ఉన్నాయి. ఇన్వెంటరీస్ ఏం లేవన్నమాట. అంటే ఏదో కొత్తగా ఆవిష్కరణ జరగలేదు. మనిషి సృష్టించబడినప్పటి నుంచే భాషలు ఉన్నాయి. భాషల మీద నియమాలు అప్లై చేసి మనిషి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రతి మనిషి ఎదుటివారు మాట్లాడే భాషను అర్థం చేసుకునే సమయంలో వ్యాఖ్యాతే. ఇంకొక ఆయన ఏమంటాడంటే, మోజెస్ స్టూవర్ట్ అనే ఆయన 1832లో, వ్యాఖ్యానం అనేది ఒక సార్వత్రిక కళ, యూనివర్సల్ ఆర్ట్ అంటారు. మీరు ఒకరితో మాట్లాడుతున్నారనుకోండి, చాలా స్పష్టంగా ప్లెయిన్ సెన్స్ లో మాట్లాడుతున్నారు మీరు, కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, మీరేమంటారు, భాష నీకు రాదా, నీకు అర్థం అవ్వట్లేదా, నేను మాట్లాడే తెలుగు ఇంత స్పష్టంగా చెప్తున్నా నీకు అర్థం అవ్వట్లేదా అని అంటాం కదా. సో అట్లాగనమాట. సో అట్లా మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఆ, ఇది ఒక మానవుని స్వభావంలో భాగమే అనే విషయం అర్థం అవుతుంది. తర్వాత పెట్టుకోండి, వ్యాఖ్యానం అనేది నేర్చుకున్న కళ మాత్రమే కాదు, మనిషి స్వభావంలో ఉన్న సహజ సామర్థ్యం, మానవునికి ఉన్నటువంటి సహజమైనటువంటి సామర్థ్యం అది. అయితే ఇప్పుడు ఆలోచన చేయండి, ఇప్పుడు బైబిల్ వ్యాఖ్యానం గురించి మనం ఆలోచన చేయాలనుకున్నప్పుడు, ఒకవేళ బైబిల్ని వ్యాఖ్యానించాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా నియమాలు సృష్టిస్తే
అసలు బైబిల్ అర్థానికి ఏ స్థిరత్వం ఉండదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నచ్చినట్టుగా చెప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆట ఆడదాం రండి అని అందరిని పిలిచి, ప్రతి ఆటగాడు గూడా సొంత నియమాలు పెట్టుకొని ఆడుకోవచ్చని చెప్తే ఎలా ఉంటది? ఏమన్నా అర్థం ఉంటదా? అసలు ఆ ఆట ఏమన్నా అర్థమైద్దా? ఆ ఆటలో అసలు ఎవరు విజేతో లేకపోతే అసలు ఆ ఆట ఉద్దేశ్యం ఏమన్నా అర్థమవుద్దా? ఏమీ అర్థం కాదు. మరి ఈ బైబిల్ విషయంలో మాత్రం మనం ఎందుకు ఇలా చేస్తున్నాము? బైబిల్ వ్యాఖ్యానంలో మాత్రం నచ్చిన నియమాలు పాటించేస్తాము. నచ్చినట్లుగా మనము అనుకోని చేసేస్తే అది మరి ఎట్లా అర్థమవుతది? అసలు స్థిరత్వం అనేది ఉంటదా? ఒక స్థిరమైన అర్థం అనేది ఉంటదా? రచయిత మాట్లాడుతున్న దానికి అని కూడా మనం ఆలోచించాలి. ప్రాముఖ్యంగా ఏంటంటే బైబిల్ వ్యాఖ్యానం అనేది ఒక శాస్త్రం, అలాగే ఒక కళ. ఎందుకిది శాస్త్రం, సైన్స్ అనంటే అనుసరించాల్సిన నియమాలున్నాయి. వ్యాకరణము అంటే అక్కడ గ్రామర్ ఏంటో తెలుసుకోవాలి. కాంటెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి. అంటే సందర్భం తెలుసుకోవాలి. చరిత్ర పరంగా ఏం జరిగిందనేది కూడా తెలుసుకోవాలి. అక్కడ చరిత్రలో ఏముందని. తర్వాత ఇది కళ ఎందుకనంటే, ఆ నియమాలను సరిగ్గా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఆ నియమాలు ఏవైతే అనుసరించాల్సిన నియమాలున్నాయో, వాటిని సరిగ్గా, సరైన విధానంలో, జాగ్రత్తగా ఉపయోగిస్తే ఈ అక్కడున్నటువంటి విషయాలు అర్థమవుతాయి గానీ, మరే విధంగా కూడా కాదని. సో, ప్రాథమికంగా బైబిల్ వ్యాఖ్యానం ఆహ్, బైబిల్ హెర్మెనెటిక్స్ అనేది మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, అనుసరించాల్సిన నియమాలున్నాయి. అంతేకాదు, అక్కడ చదువుతున్నప్పుడు ఏం చదువుతున్నామనేది మనకి స్వాభావికంగా మనకి మన స్వభావంలో భాగం యాక్చువల్‌గా వ్యాఖ్యానం చేయడం అనేది. సో, చూడండి ఫస్ట్ యాక్సియంకెళ్దాం మనం. మొదటి సూత్రం ఏంటంటే, మనం అందరం అనుకున్నది బైబిల్ ఒక మానవ గ్రంథం అనుకున్నాం. బైబిల్ ఈస్ ఎ హ్యూమన్ బుక్ అని అన్నాం. కానీ ఇప్పుడేంటంటే, అంటే బైబిల్ దేవుని దివ్య ప్రకటన లేకపోతే దైవ ప్రత్యక్షత భద్రపరచబడినటువంటి దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథం అయినప్పటికీ అదొక గ్రంథమే. మానవ భాషలో రాయబడింది. మనుషులకు అర్థమయ్యే విధంగా దేవుడు తన సత్యాల్ని తెలియజేశాడు. సో, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ముందుకెళ్తా ఉన్నప్పుడు అసలు ఇప్పుడు రచయిత మనతో మాట్లాడాలని మానవ భాషలోనే రాశాడు కదా! మరి సంభాషణ ఎలా జరుగుతది? వాస్తవంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు సంభాషణ ఎలా జరుగుతది అనంటే గమనించండి. 3 ప్రాముఖ్యమైన అంశాలుంటాయి. ఒకటి మాట్లాడే వ్యక్తి లేదా రాసే వ్యక్తి. రెండోది హ్మ్, రాస్తున్నటువంటి మెసేజ్, సందేశం. పదాలుంటాయి, వాక్యాలుంటాయి, వ్యాకరణం ఉంటది. ఇదంతా ఉంటది. హ్మ్. మూడో వ్యక్తి ఎవరంటే వింటున్న వ్యక్తి. మాట్లాడుతుంటే వింటున్న వ్యక్తి లేదా రాస్తే చదువుకునే వ్యక్తి. రీడర్ ఆర్ హియరర్ అని మనం అంటాం. సో, ఈ లక్ష్యం ఏంటి? అసలు రచయిత ఎందుకు రాస్తున్నాడనంటే, రచయిత మనస్సులో ఉన్న ఆలోచన పాఠకునికి చేరాలని రాస్తున్నాడు. రచయిత తన మనసులో ఉన్న ఆలోచన చదువుతుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందించబడాలి. వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశ్యంతో రాస్తున్నాడు. సో, ఇప్పుడు ఆలోచన చేస్తే బైబిల్ ఎందుకు మానవ గ్రంథం అనంటే, హెబ్రీ, అరామైక్ తర్వాత గ్రీక్ భాషలో రాయబడింది. ఆ భాషలు చదివిన వారికి వెంటనే అర్థమయ్యేది గదా! అందుకనే గదా రాసాడు. తర్వాత బైబిలు కోడ సంకేతాలు అంటే రహస్యమైనటువంటి భాషతోటి, లేకపోతే సీక్రెట్ కోడ్స్ తోటి నిండిపోయింది కాదనమాట. తర్వాత దేవుడు ఎలాంటి దేవుడంటే, మనల్ని రక్షించిన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, అర్థం వచ్చే విధంగా మాట్లాడే దేవుడే గాని, ఆయన మాట్లాడితే మనకి ఎన్నటికి అర్థం కాదు అనేది కాదనమాట. ఆయన మనతోటి అర్థమయ్యే భాషలో మనకి ఎంతవరకు అర్థం అవ్వాలో, ఆ స్థాయిలో అర్థమయ్యే విధంగా మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి మానవ గ్రంథం అని చెప్పడానికి కారణాలు మనం చూస్తా ఉన్నాము. తర్వాత ఇప్పుడేంటంటే ఉపసూత్రాల్లోకెళ్దాం. ఓకే. ఇది మానవ గ్రంథం అనే లైన్ మీద మనం నిలబడితే, అందులో నుంచి ఏంటి మరి ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోబోతున్నామంటే, ఒకటి మొదటిగా మానవ గ్రంథాలు లేకపోతే మానవ గ్రంథం అని మాట్లాడుతున్నప్పుడు ప్రాథమికమైనటువంటి సూత్రం ఏంటంటే ఉపసూత్రం.
బైబిల్ పదాలు సాధారణ వ్యాకరణ అర్థంలోనే తీసుకోవాలి. మనం చదువుతున్నప్పుడు బైబిల్‌లో ఉన్నటువంటి పదాలు వ్యాకరణ అర్థంలోనే అంటే గ్రామటికల్ వేలోనే అక్కడ ఉన్నటువంటి పదాలను అర్థం చేసుకోవడానికి ఎలాగ ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఆ పదాల అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అలాగే చదవాలి. చూడండి ఆహ్, ఈ ఉపసూత్రం మీద మనం కొన్ని విషయాలు చూద్దాం. అంటే ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి గంధం సాధారణ వ్యాకరణ అర్థం కలిగి ఉంటుంది. అంటే ఒక జనరల్ సహజ సిద్ధమైనటువంటి గ్రంథాల్లో ఎలాంటి ఒక పదానికి ఒక అర్థం ఉంటదో వెతుక్కొని చదువుకోవాలి. వెతుక్కొని చూసుకోవాలి. లేకపోతే అంటే ఒకవేళ రూపకాలు, ఉపమానాలు కూడా సహజ భాష నియమాల ప్రకారమే ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా అలెగరీ ఉంది. ఒక చోట ఉపమానాలు ఉన్నాయనుకోండి. ఉపమానము అని రాయబడి ఉంటుంది కదా! సో, మనం చూస్తున్నప్పుడు ప్రాథమికంగా మానవ గ్రంథం అనే బేసిస్ మీద మనం మాట్లాడితే బైబిల్ పదాలు సాధారణ వ్యాకరణ అర్థంలోనే తీసుకోవాలి. అంటే ప్రతి పదాన్ని, ప్రతి వాక్యం, ప్రతి గ్రంథం కూడా వ్యాకరణ పద్ధతిలోనే మనం చూడాలి గానీ, మనం వేరే రకంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు పొరపడతాం అన్నమాట. ఎందుకు ఇదంతా అంటే ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఏంటంటే బైబిల్‌ని ఇలా చదవకూడదు. ఎలాగా? పదాల మధ్య రహస్య అర్థాలు వెతకడం. తర్వాత సాధారణ పదాలకు అసాధారణ అర్థాలివ్వటం. అది చాలా ప్రమాదం అన్నమాట. చూడండి ఒక ఉదాహరణ ఏంటంటే ఆహ్, ఒకాయన ఏమంటాడంటే మనిషి గుర్రం ఎక్కాడని చెప్పాననుకోండి. ఒకాయనంటాడు గుర్రం ఎక్కాడా? అంటే అంటే గుర్రం ఎక్కంగానే అంటే ఏంటంటే అతను ఒక స్థాయికెళ్ళిపోయాడని. లేకపోతే ఇక అతను గుర్రం ఎక్కి వస్తున్నాడంటే ఇక తీర్పు తీర్చడానికొస్తున్నాడు అని చెప్పడం. ఈ మాటలు మనం చూస్తా ఉంటాం. అలాగే మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 1-22, 20 వచనంలో ఉన్నటువంటి సంగతిని గనక చూస్తే, అక్కడ ఉన్నటువంటి సేనా దయ్యం పట్టిన వ్యక్తి యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు, కొంతమంది ఏం చెప్తారంటే, ఆ దయ్యాలనేవి తప్పుడు బోధలు, ఆ పందులనేవి వాత వేయబడిన మనస్సాక్షి, అచేతన మనస్సున్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది సమరయ స్త్రీకి ఉన్నటువంటి 5గురు భర్తలు, 5 విగ్రహ సంబంధమైనటువంటి దేవతలు, దేవుళ్ళు, దేవుళ్ళు, అన్య దేవతలు అని ఇలా మాట్లాడుతూ వస్తా ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ పదాలు సాధారణ వ్యాకరణ అర్థంలోనే తీసుకోవాలి అనంటే, ముందు మనం చదువుతున్నప్పుడు అక్కడున్న పదాలు మనిషి గుర్రం ఎక్కాడు. ఓకే. మనిషి గుర్రమే ఎక్కాడు. అంతే. తర్వాత అక్కడున్న దయ్యాలు నిజంగానే దయ్యాలు. అక్కడున్న పందులు నిజంగానే పందులు. ఇది అక్కడ మాట్లాడుతున్న విషయం. సో, మనము చదువుతున్న ప్రతి పదంలో రహస్య అర్థాలు వెతకటం, సాధారణమైన పదాలకు అసాధారణమైన అర్థాలు తీసుకురావటం చాలా ప్రమాదం. అలా చేయకూడదు. ప్రాముఖ్యంగా మనం ఇందాక చూసాం ఏంటంటే, దేవుడు అర్థవంతంగా దేవుడు మాట్లాడింది అప్పుడు వింటున్న వాళ్ళకి అర్థమైంది. దేవుడు మాట్లాడింది అప్పుడు వింటున్న వాళ్ళకి అర్థమైంది. అందుకనే అర్థమైంది కాబట్టే వాళ్ళు రకరకాల రూపాల్లో రాసి లిఖితపూర్వకంగా మనకు అందించారు. రకరకాలుగా రాసి లిఖితపూర్వకంగా మనకు అందించారు. అంటే మనం సరే ఒక ఒక విషయానికొద్దాం. సాహిత్య నియమం ఏంటి? లిటరరీ ప్రిన్సిపల్ ఏంటి? ఏ పుస్తకం చదివినా మొదట ఏం చూస్తాము? ఏం చూస్తామండి? ఏ మామూలుగా ఏంటంటే సూటి అర్థంతో మొదలు పెడతాం. అంటే ఏంటి? ఒకవేళ అది నావెల్ అయితే, కావ్య గ్రంథం అయితే కావ్యంలాగా. పద అంటే పద్యాల్లాగా చదవకుండా గద్య భాగంలా చదువుతామా? లేదు కదా! చరిత్ర అయితే చరిత్రలాగా, రూపకం అయితే రూపకంలాగా చదువుతాం. మరి బైబిల్‌ని అనుసరిస్తున్న విధానం ఏంటి? అంటే అది మనం చదువుతున్నప్పుడు ఇప్పుడు ప్రామిసరీ నోట్‌కి, సైన్స్ టెక్స్ట్ బుక్ తేడా ఉందా లేదా? ప్రామిసరీ నోట్ చదివే విధానం వేరు. మీకు ఒక కావ్య గ్రంథం ఇస్తే చదివే విధానం వేరు. చరిత్ర చరిత్రను చదివే విధానం వేరు. రూపకాలకు సంబంధించినటువంటి విషయాలు చదివే విధానం వేరు. సో, ఇదే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్ అనుసరిస్తున్న మరి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ అనుసరిస్తున్న విధానం ఏంటి? అంటే ఒక మాట చెప్తే అది ఎలా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి? చూడండి మరి మీకా గ్రంథం
5వ అధ్యాయం 2వ వచనాల్లో ఆ సువార్తల్లో ప్రస్తావించబడినటువంటి ప్రభు యొక్క జన్మస్థలం గురించి ఇక్కడ రాయబడింది. ఏంటి? బేత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమునైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచు. ప్రభు ఎక్కడ జన్మించారు? బేత్లెహేములో జన్మించారు కాదా? తర్వాత మీరు చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాశాడు? గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై ఇలా గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని రాశాడు. అంతే వచ్చాడా ప్రభు? ఇంక విమానంలో ఎక్కి వచ్చాడా? లేదు కదా. తర్వాత మీరు చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభు పొందబోయే శిక్ష గురించి పాప పరిహారార్థ బలిగా ప్రభు అర్పించుకున్నటువంటి విషయం గురించి రాయబడి యాజ్ ఇట్ ఈస్ గా జరిగింది కదా. సో అన్ని సూటిగా నెరవేరాయి. అయితే కొత్త నిబంధన రచయితలు కూడా పాత నిబంధన సహజ గ్రంథం లాగానే అంటే ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఎలాంటి సూత్రాలు పాటించాలో అలా పాటిస్తూ చదివారు. అది ప్రాముఖ్యంగా చెప్పాలి. సో చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఎక్సజిసిస్, ఐసజిసిస్ అని రెండు ఉంటాయండి. సరైన వ్యాఖ్యానము, సొంత భాష. చాలా సార్లు మనము సరైన వ్యాఖ్యానం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికిలో పొరపడతా ఉంటాం. అసలు సరైన వ్యాఖ్యానం అంటే ఏంటంటే వాక్యం నుండి అర్థాన్ని వెలికి తీయడం. వాక్యం చెప్తున్న అర్థాన్ని వాక్యపు వెలుగులో అర్థం చేసుకోవడం. అంటే ఏమని అడుగుతామంటే బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమని అడుగుతామంటే బైబిల్ ఏమి చెబుతుంది అని అడుగుతాం అన్నమాట. కానీ ఐసీజీసీస్ ఏంటంటే సొంత భాష్యం మన ఆలోచనలను వాక్యంలోకి చొప్పించి ఏమని అడుగుతామంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అది ఈ భాగం ద్వారా ఎలా చెప్పించాలి. ఇదేమో వాక్యాన్ని వెలికి తీసి సరైన నియమాలతోటి పరిశ్రమ చేసి ప్రజెంట్ చేసేది, ప్రకటించేది. ఇంకొకటేమో నా సొంత ఆలోచనలు వాక్యంలో నుంచి చొప్పించి నేనేం చెప్పాలనుకుంటున్నానని చెప్పడం అన్నమాట. అంటే యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నప్పుడు యాక్చువల్‌గా అక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఆత్మీయంగా ఎవరైనా దిగజారిపోయి ఉంటే వాళ్ళని ఛాలెంజ్ చేయాలని చెప్పి నేనేం చేస్తానంటే ఆ! మీరు ఆత్మీయంగా మంచి స్థలాన్ని వదిలిపెట్టి శాపగ్రస్తమైన స్థలంలోకి వెళ్ళిపోతున్నారని చెప్తాను. కానీ గ్రంథకర్తని అడిగితే బైబిల్ ఏం చెప్తుంది అని నేను అడిగితే గ్రంథకర్త, వ్యాఖ్యానకర్త లేకపోతే వాక్యానికి ఆ ఆధారమైనటువంటి వాక్యాన్ని రాపించిన ఆయన ఏం చెప్తాడంటే నేను మామూలుగానే వెళ్తున్నారని చెప్తున్నాను, నువ్వే కొంచెం జాగ్రత్త పడు, నా ఉద్దేశం కానిది అది అని చెప్తాడన్నమాట. సరే, ప్రాథమికంగా ఇక్కడ నుంచి మనం చూడాల్సిన విషయం ఏంటంటే రచయిత మనసులో ఏముందో మనకు నేరుగా తెలియదు. ఇప్పుడు మనం వెళ్ళి ఆ పాత నిబంధన గ్రంథ రచయితల్ని కానీ కొత్త నిబంధన రచయితల్ని కానీ వాళ్ళ మనసులోనికి తొంగి చూడటానికి మనకి నేరుగా తెలియదు. ఎందుకంటే మనం ఫస్ట్ ఆడియన్స్ కాదు, మనం అక్కడ ఉండి విని చేసిన వాళ్ళం కాదు. మరి ఏంటి అని అంటే అతడు రాసిన దాని ద్వారానే అతని ఉద్దేశం తెలుస్తుంది. ఇప్పుడు ఎలాగ రచయిత యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది అంటే ఆయన రాసింది ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా స్టడీ చేయటం ద్వారా అతని ఉద్దేశం మనకు తెలుస్తుంది అన్నమాట. సో అది ఫస్ట్ కరోలరీ. అంటే మొదటి ఉపసూత్రం ఏంటంటే వ్యాకరణ భాష అనే దాని గురించి. బైబిల్ పదాలు సాధారణ వ్యాకరణ అర్థంలోనే తీసుకోవాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కరోలరీ ఉపసూత్రం ఇంకొకటి ఏంటంటే బైబిల్ మానవ గ్రంథం అన్నాం కదా, అక్కడ నుంచి బైబిల్ రచన ప్రతి బైబిల్ రచన అంటే బైబిల్లో దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి భాగం ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక ప్రజలకు ప్రత్యేక ఉద్దేశంతో రాయబడింది. స్పెసిఫిక్ కాంటెక్స్ట్, స్పెసిఫిక్ పీపుల్, స్పెసిఫిక్ పర్టికులర్ పర్పస్. సో ప్రతి బైబిల్ అంటే దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి లేఖన భాగాలు కూడా మనం చూస్తున్నప్పుడు ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ప్రజలకి ప్రత్యేకమైన ఉద్దేశంతో రాయబడింది. మీరు చూడండి, దీంట్లో నుంచి మనం చూడబోతున్న విషయం ఏంటంటే బైబిల్లోని ప్రతి వాక్యము ప్రతి భాగం ఒక నిర్దిష్ట రచయిత చేత
నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట ప్రజలకి నిర్దిష్ట ఉద్దేశంతో రాయబడింది. మనకి ఒక గ్రంథం యొక్క ఉద్దేశం అర్థమైంది అని అంటే ఆ గ్రంథం యొక్క వ్యాఖ్యానం మనం చాలా చాలా ఆ శ్రేష్టంగా, చాలా శ్రేష్టమైన విధానంలో మనం ఆ వ్యాఖ్యానం చేయొచ్చు అన్నమాట. తర్వాత ఎందుకు ముఖ్యం ఇది అని అంటే, మనం ఎప్పుడు బైబిల్ చదువుతున్న మన మొదటి ప్రశ్న ఇది కావాలి ఏంటంటే, ఈ మాటలు మొదట ఎవరికి చెప్పబడ్డాయి? దీని ఏమంటారు అంటే ఆర్ట్ ఆఫ్ ఎక్సెజిసిస్, ఆర్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. వ్యాఖ్యానం యొక్క గుండెకాయ ఏంటో తెలుసా? గుండె. ఈ మాటలు ఎవరికి చెప్పబడ్డాయి? రచయిత ఎందుకు మాట్లాడుతున్నాడు? దీని అర్థం ఏంటి? అదండి వ్యాఖ్యానం యొక్క లక్ష్యం. ప్రాథమికంగా గుర్తుపెట్టుకోండి. గోల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ముందుగా అప్పటి పాఠకులు ఈ మాటలను ఎలా అర్థం చేసుకున్నారు, తర్వాత వచ్చే ప్రశ్న ఏంటంటే ఇది నేటి మనకు ఎలా వర్తిస్తుంది అనేది ప్రాముఖ్యమైన విషయం. అంటే అప్పటి పాఠకులు ఈ మాటలను ఎలా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు నాకేంటి. కానీ చాలాసార్లు మొదటి దశ లేకుండానే రెండవ దశకి వెళ్ళిపోయి చాలా ప్రమాదంలో పడతాం అన్నమాట. చాలా ప్రమాదంలో పడతాం. సో ఒక తమ్ముడు కొత్తగా ప్రభుని నమ్ముకున్నాడు. నా దగ్గరికి చాలా చాలా ఇంట్రెస్ట్ తోటి వచ్చాడు. ఒక నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. చాలా స్టాంచ్ ఐడల్ 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 వర్షిప్ ఫ్యామిలీ నుంచి, బహు విగ్రహారాధన కుటుంబం నుంచి ప్రభుని నమ్ముకున్నాడు. నా దగ్గరికి వచ్చాడు. అన్న, నేను ఒక అన్వేషణలో ఉన్నాను అన్నాడు. ఏంటి ఆ అన్వేషణ అంటే, నేను పేతుర్ని ఎతకటానికి వెళ్తున్నాను అన్నాడు. పేతుర్ని ఎతకటానికి వెళ్తున్నాడు ఏంటా అంటే, అప్పుడు చెప్తున్నాడు, నువ్వు రాయిలా పడకుండా ఉంటావు అని యోహాను సువార్తలో చివరిలో చెప్పాడన్న. అంటే పేతురు ఎక్కడ ఉన్నాడు చావకుండా, నేను ఎతకడానికి వెళ్తాను అన్నాడు. ఆ, తనకి ఎంత చెప్పినా తను అసలు వినలేదు. ఈ రోజు తను విశ్వాసంలో నుంచి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు. కానీ విషయం ఏంటంటే, గ్రంథకర్త ఈ మాటలు మొదట ఎవరికి చెప్పబడ్డాయి, ఎందుకు చెప్పబడ్డాయి, దాని అర్థం ఏంటనేది తెలుసుకోకపోతే చాలా ప్రమాదం ఏంట. తప్పుడు విధానం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. దేవుడు నోవహుతో అన్నాడు, నువ్వు ఓడ కట్టుము, లేకపోతే నువ్వు ఓడను నిర్మించు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ మాటని మనందరం తీసుకున్నాం. నేడు ప్రతి క్రైస్తవుడు ఓడలు కట్టాలన్న అర్థమా? ఎందుకు ఎందుకు అలా రాశాడు అనే విషయం ఆలోచించాలన్నా. అంటే ప్రత్యేక సందర్భం, ప్రత్యేక ప్రజలు, ప్రత్యేక ఉద్దేశం. సరే, మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది, మీరు అన్ని జనుల దారిలోనికి వెళ్ళపిలి సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని అని మత్తయి సువార్త 10:5 రాశాడు కదా ప్రభువారు. అంటే దీని అర్థం ఏంటి? మనం సమరయకి వెళ్ళకూడదా? సమరయులకు చెప్పకూడదా? మరి ఇదే ప్రభువారు అపోస్తల కార్యాలు 1:8 ఏం చెప్పారు? సమరయకి వెళ్ళమని చెప్పారే. యూదయ, సమరయ, గలిలయ, భూదిగంతంలో అని చెప్పాడే. దట్ ఈస్ వాట్. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఏంటంటే నిర్దిష్ట రచయిత, నిర్దిష్ట కాలం, నిర్దిష్ట ప్రాంతం, నిర్దిష్ట ప్రజలు, నిర్దిష్ట ఉద్దేశం ఉంది. ఇది గ్రహించడం అనేదే వ్యాఖ్యానం యొక్క గుండెకాయ. గమనిస్తున్నారా? సో మనం చదువుతున్నప్పుడు ఇది మానవ గ్రంథం అని చెప్తున్నప్పుడు మొదటిగా వ్యాకరణం గురించి మాట్లాడాము. దాని తర్వాత ప్రత్యేక సందర్భము, ప్రత్యేక ప్రజలు, ప్రత్యేక ఉద్దేశం ఉంటుందని చూసాం. చూడండి, ఆ కొంచెం ముందుకెళ్ళామనుకోండి, బైబిల్లో ప్రతి వాక్యం నేరుగా నాకే అన్నట్లు కాదు. నా క్లాస్మేట్, నేను నమ్ముకున్న కొత్తలో న్యూ ఇయర్కి ఒక వాగ్దానం తీసుకొని వచ్చి నా పక్కన కూర్చొని బాధపడుతున్నాడు. ఏంట్రా అని. ఇసుకంత విస్తారంగా పిల్లల్ని ఇస్తానని ఉన్నదిరా అన్నాడు. మరి దానికి ఎందుకు బాధపడుతున్నావు అన్నాను నేను. అంటే ఒకళ్ళిద్దరు కాదురా, ఇసుకంత విస్తారం అంటే నేనేం చేశాను నాకు తెలియదు అప్పుడేం. కానీ ఆలోచన చేయండి. అంటే సడన్ గా ఒకటి పిక్ చేసుకొని నాకే అన్నట్లు తీసుకుంటే రచయిత ఉద్దేశాన్ని తీవ్రంగా దూషించిన వాళ్ళం కాదా?
తర్వాత మీరు చూడండి, మొదట అప్పటి ప్రజలకి ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇంకా సరైన విధానం ఏంటంటే అప్పటి అర్థం ఏంటి, తర్వాత సార్వత్రిక సూత్రం ఏంటి, నేటి అన్వయం, అప్పుడు తర్వాత అప్పుడు అర్థం ఏంటి, దాని మీద మనం కొన్ని నియమాలు అప్లై చేసి తెలుసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నాకేంటి అనేది చూడాలన్నమాట. తర్వాత సరే అసలు మేము ఇది పట్టించుకోకపోతే ఏం జరిగింది బ్రదర్ అంటారా? ఇది పట్టించుకోకపోతే సరైన వ్యాఖ్యానం కాదది. అది సొంత భాష్యం అన్నమాట. ఎందుకు? సందర్భం లేకుండా వాక్యం ప్రస్తావన వస్తది. తప్పు సిద్ధాంతాలొస్తాయి. వాక్యాన్ని మన కోరికల ప్రకారం మలుస్తాం. మన కోరికలు ఎలా ఉంటే అలాగా వాక్యాన్ని మలిచేస్తామన్నమాట. సో, ఇది తీవ్రమైనటువంటి ప్రమాదం. దాని తర్వాత నెక్స్ట్, నెక్స్ట్ మీరు చూస్తే థర్డ్ కరోలరీ. థర్డ్‌ది మనం చూస్తే బైబిల్ రచనలు ఆనాటి సాంస్కృతిక పరిసరాల ప్రభావంతో రాయబడ్డాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని వాక్య గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు అక్కడున్న కల్చరల్ ఇష్యూస్‌ని గూడా కన్సిడర్ చేయాలి. చూడండి, బైబిల్ దేవుని వాక్యం అయినప్పటికీ దాన్ని రాసిన మానవ రచయితలు తాము జీవించిన సాంస్కృతిక పరిసరాల నుండి రాశారు. వాళ్ళేం సెపరేట్‌గా వేరే ఒక చోటకెళ్ళిపోయి, లేకపోతే పైకి ఎత్తబడిపోయి అట్లా కాదండి. వాళ్ళున్నటువంటి కల్చర్‌లో నుంచి రాశారు. అందువల్ల బైబిల్ వ్యాఖ్యాత ఆనాటి అంటే మనం అప్పుడున్నటువంటి సాంస్కృతిక నేపథ్యాన్ని తప్పకుండా గమనించాలి. ఇది ఎందుకు ముఖ్యం అంటే కొన్ని వచనాలు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే భాష కాదు, వ్యాకరణము కాదు. కానీ సాంస్కృతిక పరిజ్ఞానం లేకపోవడం. ప్రభువారు తన యొద్దకొచ్చిన ఒక స్త్రీతోటి కుక్కల గురించి మాట్లాడుతా ఆహ్, ఉన్నప్పుడు ఆమె రెస్పాండ్ అయిన విధానం మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి అనంటే అక్కడున్న సాంస్కృతిక నేపథ్యం మనకు అర్థం అవ్వాలి. అన్ని జనులని కుక్కలాగా ట్రీట్ చేస్తున్న యూదులు చాలా సహజమైన విధానం అది వాళ్ళకి. సో, అది మనకు తెలియకపోతే మనమంతా మిస్‌ఇంటర్‌ప్రిట్ చేస్తాం కదా! తర్వాత అప్పటి ఆచారాలు తెలియకపోతే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. తర్వాత ఇప్పుడు సరే సాంస్కృతిక అవగాహన లేకపోతే జరిగే ప్రమాదం ఏంటి అనంటే వాక్యానికి తప్పు అర్థం చెప్తాము. నేటి సంస్కృతిని బలవంతంగా బైబిల్ పైన రుద్దుతాం. నేటి సంస్కృతిని బలవంతంగా బైబిల్ మీద రుద్దుతాం. ఇప్పుడున్న ట్రెండ్స్‌ని బైబిల్ మీద రుద్దుతాం. ఎట్లా అంటే అట్లా చేస్తాం. కానీ ఆహ్, జాగ్రత్త పడాలి. ఇంకోటి వాస్తవ సంఘటన ఏదైతే ఉందో దాన్ని ఒక చిహ్నంగా మార్చేస్తాం. అంటే వాస్తవంగా అక్కడ ఏదైతే ఉందో దానికి బదులుగా మనం వేరే రకంగా మాట్లాడుతాం. అదొక ఊరికే ఒక సైన్ లాంటిది. ఊరికే అట్లా రాయబడింది. కానీ ఇది వాస్తవంగా అని చెప్తారండి. సో, మనం చాలా జాగ్రత్తగా బైబిల్‌లో ఉన్నటువంటి సాంస్కృతిక అంశాలేంటంటే ఒకటి చాలా విషయాలు మనం గమనించాలి ఇప్పుడు గూడా. వ్యవసాయ సంస్కృతి, ఆర్కిటెక్చర్ నిర్మాణ శైలి, భౌగోళిక పరిస్థితులు, సైనిక నేపథ్యము, రాజకీయ వ్యవస్థలు వీటి గురించి మనము చదువుతున్నప్పుడు అక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. సో, అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యవసాయ సంస్కృతి గురించి అర్థమవుతున్నప్పుడు, ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి హిస్సోపు అనే మాట అన్నామనుకోండి, తనకు అర్థమయ్యే విధానం వేరు. తను ఎంత సాక్రెడ్‌గా చూస్తాడో అది. కానీ మన దగ్గరకొచ్చి హిస్సోపు అంటే మనకేం అర్థమైద్ది కదా! సో, అట్లా. అంటే ఇంకా చాలా విషయాలు. అంటే ఐక్యత గురించి మాట్లాడుతా కీర్తనలంటాడు. 2 పర్వతాల మీద నుంచి వచ్చి దిగొస్తున్న మంచు అంటాడు. భౌగోళిక పరిస్థితులు తెలిస్తే మనం ఎంతగా దాన్ని అర్థం చేసుకోగలము కదా! సో, ఇది ఒక థర్డ్ కొరోలరీ అండి. మూడవ ఉపసూత్రం ఏంటంటే బైబిల్ రచనలు లేకపోతే దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఆనాటి సాంస్కృతిక పరిసరాల ప్రభావంతోటి ముడిపడి ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత నాలుగవ ప్రాముఖ్యమైన సూత్రం ఏంటంటే బైబిల్ రచన దాని సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి లేఖన భాగాన్ని దాని సందర్భంలోనే అర్థం చేసుకోవాలి. అంటే గమనించండి, బైబిల్‌లోని ప్రతి మాట, వాక్యం, వచనం అక్కడున్న సందర్భంలో నుంచే అర్థమవుతుంది. సందర్భాన్ని పక్కన పెడితే సరైన వ్యాఖ్యానం అసాధ్యం. ఒక మాట అంటాడు.
చార్లెస్ పర్జిన్ అంటాడు, వితౌట్ కాంటెక్స్ట్ ఎనీ టెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్ అంటాడు. అంటే వితౌట్ కాంటెక్స్ట్ ఎనీ టెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్ అంటాడు. అంటే సందర్భ రహితమైనటువంటి ప్రతి ఆ లేఖన భాగం కూడా అసలు ఏ మాత్రం కూడా ప్రయోజనకరం కాదు అంటాడు అనమాట. అంటే ఒక లేఖన భాగాన్ని సందర్భంలో నుంచి వ్యాఖ్యానించకపోతే అది అప్రయోజనం. ఆలోచించండి. సందర్భాన్ని పక్కన పెడితే సరైన వ్యాఖ్యానం అనేది రాదు ఎప్పటికీ. నీ పిల్లలు బండకేసి కొట్టుమన్న మాటని అంటే ఆ సందర్భం నుంచి మనం అర్థం చేసుకోకపోతే ఎంత ద్రోహం చేసిన వాళ్ళం అవుతామో రచయిత యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆ ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. సందర్భం అంటే ఏంటి ఎందుకు మీరు అని నన్ను అడిగితే, ఒక వచనం దాని ముందే ఉంది, తర్వాత ఏముంది, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కలిపి ఒక సందర్భం. ముందు అసలు ఈ పారాగ్రాఫ్, ఈ ప్యాసేజ్ ఎలా స్టార్ట్ అయింది, దీని కొనసాగింపు ఎలా ఉంది, దీంట్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కలిపి ఆలోచించాలన్నమాట. పదాలకి సందర్భాలు ఎందుకు అవసరం అండి? ఎందుకనంటే ఒకే పదానికి వేరు సందర్భాల్లో వేరు అర్థాలు ఉంటాయి. ఒకే పదాన్ని వేరు సందర్భాల్లో వేరు అర్థాలతో రావచ్చు కదా. ఉదాహరణ చెప్పండి అని అంటే, వాక్యాలకి లేకపోతే సందర్భం అవసరం. వాక్యాలకి లేదా అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాలకి సందర్భం అవసరం. ఉదాహరణ ఏంటంటే, బైబిల్లో ఒకే పదం చాలా వేరు అర్థాలు. ఏంటంటే రక్షణ అనే మాట ఉందనుకోండి, రక్షింపబడుచున్నాము, రక్షింపబడ్డాము, రక్షింపబడబోచున్నాము అంటాడు. అంటే రక్షణ అనే మాటను తీసుకుంటే పాపాల నుంచి రక్షణ గురించి ఉంది. కీర్తనకారుడు చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు ప్రమాదాల నుంచి, శత్రువుల నుంచి రక్షణ ఉంది, శారీరక రక్షణ ఉంది, అలాగే భవిష్యత్ విమోచన గురించి, గ్లోరీ గురించి మాట్లాడుతాం. గ్లోరిఫికేషన్ గురించి, మహిమపరచబడబోవటం, పరిశుద్ధులందరూ కూడా రక్షింపబడబోతున్నారు అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక మాట, ఒక పదాన్ని కాంటెక్స్ట్ లో నుంచి అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఈ పదానికి ఏ అర్థం వస్తుంది అనేది అక్కడున్న సందర్భం నిర్ణయిస్తారు. అంతేగాని నేను ఒకదాన్ని ఇంకొక దాని మీద రుద్దటానికి అవకాశాలు లేదు. తర్వాత ఇంకొక మాట చూడండి, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడినని ప్రభు చెప్తున్నాడు కదా. అంటే దీని అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ అంటే రక్షణ అనేది ఇమ్మీడియట్ గా తక్షణమే ఒక వ్యక్తి పొందలేడా? ఎంతకాలం పట్టిద్ది? అంతం వరక? మరి ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మనం అక్కడ కాంటెక్స్ట్ లో చూస్తే మనం ఈ మాటలు యేసుప్రభు వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అనేది మనం చూస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. మీరు ప్రభువారు ఎక్కడ కూర్చొని ఈ మాటలు మాట్లాడుతున్నారని, అంతేకాదు ఈ మాటలకు ముందు అసలు ఎవరిని సంబోధిస్తున్నాడు. మీరు 24:13 చూస్తున్నప్పుడు, ఈ 24:13 ముందు భాగంలో అసలు ఎవరితోటి మాట్లాడుతున్నాడు అనే విషయాలు మీరు గమనిస్తే, ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అని మీరు చూస్తే ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్ లో మాట్లాడు. తర్వాత ఇదంతా కూడా దీని కొనసాగింపు మీరు చూస్తే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా అనే మాటలు తీసుకొస్తున్నాడు. సో ఇక్కడ ఒక ప్రత్యేకమైన కాంటెక్స్ట్ లో ప్రభు మాట్లాడు. నాకు, నీకు, మనందరికి కూడా ఈ ప్రాథమికమైన అవగాహన చాలా ప్రాముఖ్యం. అంటే ఒక లేఖన భాగాన్ని అవుట్ ఆఫ్ నోవేర్, అంటే నా చేతిలో ఉన్న గుండు సామాగ్రి ఎలా అంటే అలా ఇసిరేస్తానని, ఎలా అంటే అలా పేల్చేస్తానని కాదు. ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్, అక్కడ ఉన్నటువంటి విషయాలు సరిగా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. సో సందర్భాన్ని పట్టించుకోకపోతే ఏం జరిగిద్దండి? మరి ఏం జరిగిద్దంటే, ఇదే విషయాన్ని మత్తయి సువార్త 24:13లో అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అని చెప్పిన ఇదే సందర్భాన్ని పౌలు భక్తుడు రోమాపత్రిక 10వ అధ్యాయంలో, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు అంగీకరిస్తే నువ్వు రక్షించబడతాను. సచ్ ఎ సింపుల్ ప్రాసెస్. ఎంత సులభతరమైన విషయం చెప్తున్నాడు పౌలు. అదే విషయాన్ని ప్రభు తన బోధలో చెప్తున్నప్పుడు
ఇదేంటి అనిపిస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం సందర్భాన్ని వదిలిపెడతామో లేఖనాలు ఒకదానితో ఒకటి విరుద్ధంగా అనిపిస్తాయి. చాలా సార్లు మీరు గమనించండి, రక్షణ గురించి మాట్లాడే చాలా మంది, రక్షణ నిత్య నిత్యమైనది, శాశ్వతమైనదని మాట్లాడే చాలా మంది, వాళ్ళు కోట్ చేసే రిఫరెన్స్లు అన్ని కూడా చాలా సార్లు గమనించాను నేను. చాలా తీవ్రమైనటువంటి ఆ విషయం ఏంటంటే, సందర్భాన్ని విడిచిపెట్టి పేతురు రాస్తున్న సందర్భాన్ని, హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న సందర్భాన్ని, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని అన్నిటిని విడిచిపెట్టి ఒకటి పట్టుకుంటారనమాట. క్రీస్తు యేసునందు స్త్రీ పురుషుడని ఏ భేదం లేదు. అవును, ఏ భేదము లేదు. ఏ విషయంలో, ఎందుకు అనేది. సో చాలా జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని వాక్య సత్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు, అర్థం చేసుకోవడానికి ముందుకు వస్తున్నప్పుడు, పూనుకుంటున్నప్పుడు, వి మస్ట్ ఇంటర్ప్రిట్ ద వర్డ్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. అలాగే అర్థం చేసుకోవాలి. దాని తర్వాత చూడండి, అదే విషయం నేను మరలా ఇంకొక విధంగా చెప్తున్నాను ఏంటంటే, వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఏమి రాయబడింది మాత్రమే కాదు, ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ముందేముంది, తర్వాత ఏముంది అన్నీ గమనించాలి. ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఈ ముందేముంది, దాని తర్వాత ఏముంది, అసలు అది ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సో ఇది నాలుగో ఉపసూత్రం. ఇంకొక మాటలో చెప్పాలంటే, సందర్భం లేకుండా అర్థం లేదు. ఒక వ్యక్తి సందర్భాన్ని వదిలిపెట్టినాడు అని అంటే ఆ లేఖన భాగానికి అర్థమే లేదనమాట. సో చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎంత సీరియస్ ఇష్యూనో అర్థమవుతుందా. దాని తర్వాత ఇంకొక కరోలరీ ఏంటంటే, ఆ ఐదోది, ఫిఫ్త్ కరోలరీ ఏంటంటే, ప్రతి బైబిల్ రచన ఒక నిర్దిష్ట సాహిత్య రూపంలో రాయబడింది. అంటే ప్రతి లేఖన భాగాలు, అంటే మనం ఒక బుక్ తీసుకున్నప్పుడు, బుక్ లో కొన్ని భాగాలు తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ లిటరరీ ఫామ్ ఉంది. అది మనం గమనించాలన్నమాట. చూడండి, బైబిల్ ఒకే రకమైన పుస్తకం కాదు. దీనిలో వివిధ సాహిత్య రూపాలు ఉన్నాయి, జానర్స్ ఉన్నాయి. అందువల్ల ప్రతి భాగాన్ని అదే సాహిత్య స్వభావం ప్రకారం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే మనం చదువుతున్నటువంటి గద్య భాగం ఏది, పద్య భాగం ఏది, చరిత్ర ఏది, ఈ విషయాలు మనకు తెలియకపోతే మనం చాలా చాలా దారుణంగా మిస్ఇంటర్ప్రిట్ చేస్తాం అన్నమాట. సో మనం సాధారణంగా కూడా ఇలానే చదువుతాం కదా, చారిత్రక నవలను చదివేటప్పుడు ప్రతి విషయం శాస్త్రీయంగా ఖచ్చితమని మనం ఆశించాం. అంటే కొన్ని నావెల్స్ ఉంటాయి. తర్వాత భౌతిక శాస్త్రం లేకపోతే ఫిజిక్స్ గురించి చదువుతున్నప్పుడు ఖచ్చితమైన వాస్తవాలు, అంటే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ కానీ, అక్కడ ఉన్న ప్రయోగాలు కానీ, ఇవన్నీ ఉంటాయని ఆశిస్తాం కదా. న్యూస్ రిపోర్ట్ చదువుతున్నప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు ఎలా చదువుతాము? ఈ పేపర్ లో రాసే అన్ని నిజ సంఘటనలు అని చదువుతాం కదా. కార్టూన్ చదివేటప్పుడు అంటే హాస్యం ఉంటది, అతిశయోక్తి ఉంటది అని చూస్తాం కదా, నవ్వులు ఇలాంటివన్నీ. తర్వాత వంట పుస్తకాలు చదువుతున్నారు అనుకోండి, ఏముంటాయి? వంట పుస్తకాలు గైడ్ లైన్స్ ఉంటాయి, సూచనలు ఉంటాయి. తర్వాత ఆస్తి పత్రం చదువుతుంటే చట్టపరమైన మాటలు ఉంటాయి. ఇది కదా మరి, అన్నిటిని ఎందుకు ఒకే రకంగా చదవము? ప్రామిసరీ నోట్ ని, న్యూస్ పేపర్ ని ఒకే రకంగా ఎందుకు చదవము? అంటే డిఫరెంట్ ఫార్మాట్ ఉంటది, డిఫరెంట్ స్టైల్లో ఉంటదని కదా మనకు అర్థమవలసిన విషయం. అన్నిటిని ఒకే విధంగా చదవం. కారణం ఏంటంటే ఒక్కొక్క జానర్ ఒక్కొక్కటి ఉంటది. సో బైబిల్లో ఉన్న ప్రధాన సాహిత్యమైనటువంటి రూపాలు ఏంటంటే, చరిత్ర ఉంది, నెరేటివ్స్ ఉన్నాయి, కవిత్వము, కీర్తనలు ఉన్నాయి, పోయిటరీ ఉంది, ప్రవచనం ఉంది, ప్రొఫెసీ, పత్రికలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, జ్ఞాన సాహిత్యం ఉంది, అపకాలిప్టిక్ దర్శనాలు ఉన్నాయి. అంటే అపోకాలిప్టిక్ అంటే మనము కొన్నిసార్లు మనం చూసేదానికి భిన్నమైనటువంటి వేరు వేరు భిన్నమైన రూపాల్లో, భిన్నమైనటువంటి విధానంలో ఒక ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకురాబడుతుంది అనమాట. సో దానిలో గ్రంథంలో ఉన్నటువంటి సింహం గాని, లేకపోతే ఆ తలలు గాని, ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని అలాంటి ఛాయలు గాని, ఇవన్నీ అపోకాలిప్టిక్ అన్నమాట. తర్వాత ఉపమానాలు ఉంటాయి. ఉపమానం చదువుతున్నప్పుడు ఉపమానం అసలు ఎందుకు చెప్తున్నారు? ఉపమానం మనం చదువుతున్నప్పుడు ఎప్పుడు ఎందుకు చెప్తుంటారు? మన ఇంట్లో వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారు? దాంట్లోంచి ఒక ప్రాథమికమైనటువంటి సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కదా. మరి ఉపమానాలు చదువుతున్నప్పుడు మనం ఎందుకు అలా చదవట్లేదు? అంటే మనం జానర్ ఏం చదువుతున్నాం అనేది మనకు తెలియాలి.
దాని తర్వాత ప్రసంగాలు, ఉపదేశాలు. పౌలు చెప్పిన ప్రసంగం చూస్తున్నప్పుడు ఎలా ఎలా డిస్కస్ చేసాడు, ఎలా ప్రసంగించాడు, ఎలా ఉపదేశించాడు. ఇది పౌలు ప్రసంగం, పౌలు ఉపదేశం అని మనకు అర్థమవుతున్నప్పుడు ఎలా ఉండాలి దాని విషయంలో అదనమాట. సో, సాహిత్య రూపాన్ని పట్టించుకోకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే, కవిత్వాన్ని శాస్త్రీయ వాస్తవంగా తీసుకుంటామన్నమాట. అంటే నీవు భూమి భూమిని నిలబెట్టి ఉన్నావు. కార్నర్స్ మీద నువ్వు నిలబెట్టావు అని పద్య భాగంలో యోగ గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఉం? దాన్ని తీసుకొని కొంతమంది వ్యాఖ్యానించడం, కొంతమంది విమర్శించడం. తర్వాత ఉపమానాన్ని అక్షరార్థంగా అర్థం చేసుకుంటారు. ప్రవచన ప్రతీకలు ఏవైతే ఉన్నాయో, అంటే టైప్స్ ఉన్నాయో, లేకపోతే ప్రవచనాల్లో ప్రస్తావించబడినటువంటి గుర్తులు ఏమన్నాయో వాటిని నేరుగా తీసేసుకోవడం. తర్వాత సామెతల్ని హామీలుగా భావించటం. సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పడాలన్నమాట. సో వాక్యం ఏం చెప్తుంది, ఎలా చెబుతుంది, ఏ సాహిత్య రూపంలో చెబుతుంది, ఈ మూడు ప్రశ్నలకి సమాధానం అవసరం. ఏం చెప్తుంది, ఎలా చెబుతుంది, ఏ సాహిత్య రూపంలో చెప్తుంది. లిటరరీ ఫామ్ ఇస్ మచ్ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం అన్నమాట. దాని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, ఆదిమ శ్రోతలు లేఖనాలన్నిటినీ తార్కికత మరియు సాధారణ సంభాషణ నియమాల ప్రకారం అర్థం చేసుకున్నారు. అప్పుడు ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే, లాజికల్ గా, తర్వాత సాధారణమైనటువంటి విధానాలను అర్థం చేసుకున్నారు. సో మొదట బైబిల్ చదివిన ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారండి అని అడిగితే, సాధారణ తార్కిక నియమాలతోటి, సాధారణ భాషా సంభాషణ సూత్రాలు అనుసరించి లేఖనాలను అర్థం చేసుకున్నారు. బైబిల్ గందరగోళంగా పరస్పర విరుద్ధంగా రాయబడలేదనే విషయం వాళ్ళకి తెలుసు. మనకెందుకు అనిపిస్తుంది కొన్నిసార్లు అంటే, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ రిసిపెంట్స్ ఏం అర్థం చేసుకున్నారో మనకు తెలియదు, మనం ప్రయత్నించట్లేదు కాబట్టి. సో మనం ఏ పుస్తకం చదివినా సరే రచయిత తానే వ్యతిరేకించాడని, అంటే ఏంది ఒకదానికొకటి ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడని అనుకో, ఏం చేస్తాము, పూర్తిగా చదువుతాం. తర్వాత రెండు వాక్యాలు విరుద్ధంగా అనిపిస్తే అక్కడ ఉన్న సందర్భం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఇవన్నీ చూసి సమన్వయం చేసి చూస్తాం అన్నమాట. ఇదే విధంగా బైబిల్ చదవాలి. చూడండి, ఆ ఒకవేళ యోహాను రాసిన మొదటి పత్రిక మనం చదువుతున్నాం అనుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:8 ఏమన్నాడు, మనము పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు అన్నాడు. సరే, 3:9కి రండి. అన్న ఏమన్నాడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు, పాపం చేయడు, పాపం చేయజాలడని రాశాడు. మరి 1:8 రాశాడు, పాపం లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం అన్నాడు. ఏంటి కాంట్రడిక్టరీ అనుకుంటున్నారా? దైవవాక్యంలో, దేవుని గ్రంథంలో ఎప్పుడు కాంట్రడిక్షన్ లేదండి. ఒకదానికొకటి ఎన్నడూ విరుద్ధం కాదండి. పూర్తిగా అర్థం చేసుకుంటున్నప్పుడు అన్నమాట. అంటే యోహాను ఓ, మొదటి అధ్యాయంలో, సారీ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నంతా కూడా ఒక విశ్వాసి పాపంలో నిలవడు, ఒకవేళ పాపంలో పడితే నిలవడు అనే ఉద్దేశంలోనే మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ కాంటెక్స్ట్ లో అదంతా కూడా. సో మనం గమనిస్తూ వచ్చినప్పుడు అంటే ప్రథమ శ్రోతలు, ఆదిమ శ్రోతలు, మొదట బైబిల్ చదివిన ప్రజలు, లేకపోతే మొదట ఈ పత్రికను అందుకున్న ప్రజలకి ఏం అర్థమైంది, మనము అదే విధంగా లాజికల్ గా సాధారణ సంభాషణ నియమాల ప్రకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో చివరిగా ఈ మానవ గ్రంథం అనే దాని దగ్గర నేను ఈ మానవ గ్రంథం గురించి ముగించాలనుకుంటున్నప్పుడు 6 ఉపసూత్రాల ఆధారంగా బైబిల్ చదువుతున్నప్పుడు, బీయింగ్ హ్యూమన్ బుక్, ఒక మానవ గ్రంథంగా మనం చూసినప్పుడు మనం అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఆదిమ భాషలో పదాల అర్థం ఏంటి, లేకపోతే మూల అర్థం ఏంటి, వాళ్ళకి అప్పుడు ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ పదాలకు అర్థాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. తర్వాత మొదటి పాఠకులకి ఏం చెప్పబడింది, సంస్కృతి ప్రభావం ఏంటి, సందర్భం ఏంటి, ఏ సాహిత్య రూపంలో ఉంది,
తార్కికంగా ఇది ఎలా సరిపోతుంది, లాజికల్ గా ఎలా సరిపోతుంది అనే విషయాలు. సో మనం గమనిస్తున్నప్పుడు ఈ 6 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇది మొదటి కరులరీ, అంటే మొదటి యాక్సియం ఉందా, బైబిల్ మానవ గ్రంథం అని చెప్పిన చోట మనం మాట్లాడుతున్నాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ లో మనం చెప్పింది ఏంటి, మానవ గ్రంథం అని చెప్పి ఆగిపోతే అర్ధ సత్యము, అది దుర్బోధ కూడా అవుతుంది. అందుకని మానవ గ్రంథం అనేది అర్ధ సత్యం. పూర్తి సత్యం ఏంటంటే బైబిల్ ఒక దివ్య గ్రంథం. ద బైబిల్ ఈజ్ ఎ డివైన్ బుక్, అంటే దైవ గ్రంథం. ఎందుకు అంటే చూడండి, మౌలికమైనటువంటి సత్యం ఏంటంటే బైబిల్ ఒక మానవ భాషలో రాసిన గ్రంథమే, కానీ అదే సమయంలో దేవుని నుండి వచ్చినటువంటి దివ్య ప్రకటన. అందుకే బైబిల్ ఇతర పుస్తకాలతో పోల్చలేని ప్రత్యేకమైనది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరూ రాసిన పుస్తకాలు లాంటిదే అని బైబిల్ గురించి చెప్పడానికి లేదు. మానవ గ్రంథం లాగా మానవ శైలి ఇవన్నీ కనిపిస్తున్నా గానీ దీనిలో దేవుని యొక్క దైవ హస్తం ఉంది. ఏ విధంగా అనే విషయం మనం చూస్తే కొన్ని మాటలు మనం చూస్తాం చూడండి. మానవ రచయితలు వాళ్ళ మనసులోకి వచ్చింది, వాళ్ళకి నచ్చింది రాయలేదు. వాళ్ళు దేవుని దివ్య మార్గదర్శకత్వంలో రాశారు. దేవుడు ఆయన మార్గదర్శకత్వంలో ఉంచి వాళ్ళని రాపించాడు. అంటే బైబిల్ను మనుషులు రాశారు, కానీ వారు తమ సొంత శైలిని, తమ వ్యక్తిత్వాన్ని, తమ భాషను ఉపయోగించినప్పటికీ, అంటే కాపరి కాపరి లాగానే మాట్లాడుతున్నాడు, రాజు రాజు ఎలా మాట్లాడతాడు మాట్లాడుతున్నాడు, శాస్త్రి ఎలా మాట్లాడో అలాగే మాట్లాడుతున్నాడు. సో ఎవరికి వారి సొంత శైలి ఉంది, తమ సొంత వ్యక్తిత్వం ఉంది, తమ భాష ఉపయోగించినప్పటికీ సంపూర్ణంగా పరిశుద్ధాత్మని మార్గదర్శకత్వంలో రాశారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఈ లేఖన భాగము చాలా చాలా కీ ప్యాసేజ్ అన్నమాట ఇది. 3:16లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దైవావేశం అంటే ఏంటి? అసలు ఇక్కడ కాంటెక్స్ట్ చూస్తే అంత్య దినాల్లో రాబోయే అపాయాల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో దేవుని వాక్యాన్ని మ్యానిపులేట్ చేస్తారని, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు కరువవుతారని, చెవులు కొరుక్కునే వాళ్ళు ఉన్నారని పౌలు మాట్లాడుతూ, నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమ, నా ఓర్పును చూసావు కదా తిమోతి. అలాగా నాకు నాకు మనకి అనుగ్రహించబడినటువంటి దేవుని లేఖనాలను నమ్మకంగా విభజించు అని చెప్తున్నాడు. అందుకని చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. దైవావేశము అంటే ఏంటి అనే విషయం చాలా దారుణమైనటువంటి, చెడ్డదైనటువంటి ఒక నిర్వచనం రీసెంట్ డేస్ లో ట్రెండ్ అయింది. ఆవేశం అంటే ఏంటంటే కష్టపడటం. దేవుడు ఆవేశంతో రాపిచ్చాడు, దేవుడు ఆయాసంతో రాపిచ్చాడు, దేవుడు కష్టపడి రాపిచ్చాడు దేవుని వాక్యాన్ని. చదవకపోతే ఎంత తప్పు అన్నమాట. దట్ ఈస్ రబిష్. అది చాలా తప్పు అన్నమాట. అసలు అది కాదు ఈ పదానికి అర్థం. ఈ పదానికి అర్థం ఏంటంటే, దైవావేశం అంటే ఏంటంటే థియో న్యూస్టోస్, న్యూస్టోస్ అని రాశారు. థియోస్ న్యూస్టోస్. థియో అంటే దేవుడు, న్యూస్టోస్ అంటే ఓదటం, గాడ్ బ్రెత్, బ్రెత్ అంటే దేవుడు తన ఊపిరిని ఊదాడు లేఖనాలు. అంటే దేవుడు తన జీవాన్ని లేఖనాల్లో ఊదాడు. అంటే రచయితలకు కాదు ఇది, రచయితలు దేవుడు నివాసం చేస్తున్నాడు. రచయితల ద్వారా రాయబడిన గ్రంథాల్లో రచయితల్ని ఎన్నుకొని
ప్రతి పదాన్ని, ప్రతి పొల్లుని, ప్రతి అక్షరాన్ని, ప్రతి ఒక్కటి ఆయన రచయితల్ని సంపూర్ణంగా వారి సొంత శైలి, సొంత వ్యక్తిత్వం, సొంత భాష వాడుకునే స్వేచ్ఛనిస్తూనే సంపూర్ణంగా తన మార్గదర్శకంలో ఉంచుకొని రాయబడినటువంటి లేఖన భాగాలకి తన జీవాన్ని వదిలాడు. ఎందుకు బైబిల్ ప్రత్యేకం అండి మిగిలిన పుస్తకాల్లాగా అంటే, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక ఆయన. ఏంటనంటే, ఆదాముని మట్టి బొమ్మగా వదిలేసి ఉంటే ఏమై ఉండేదో మనందరికీ తెలుసు. కానీ ఆదాములోనికి దేవుని జీవాన్ని ఊదినప్పుడు ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ఒకవేళ బైబిల్‌లో గనక దైవావేశం గనక లేకుండా ఉంటే, ఇఫ్ దేర్ వాస్ నో ఇన్‌స్పిరేషన్, ఇఫ్ గాడ్ హాస్ నాట్ బ్రెత్, అంటే దేవుడు తన ఊపిరిని గనక లేఖనాల్లో ఊదకుండా ఉంటే చచ్చి పడున్న, లేకపోతే మట్టి బొమ్మలాగా ఉన్న ఆదాంలాగా ఉండేదేమో. కానీ ఎందుకు ఈ గ్రంథం ఇంత ప్రశస్తమైనది? ఏ మానవ గ్రంథాలతో కూడా సాటి, అంటే మానవ గ్రంథాల కంటే కూడా అతీతమైనది, పోల్చలేనిది, ఏ మానవ గ్రంథం కూడా దీని ముందు తల అంటే తూగలేనిది. ఎందుకు అనంటే దైవావేశం కలిగినది. బికాస్ ఇట్ హ్యాస్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్. మూల ప్రతుల గురించి నేను మాట్లాడుతున్నాను. ట్రాన్స్లేషన్స్, తెలుగు బైబిల్ వీటన్నిటి గురించి కాదు. మూల ప్రతుల గురించి మాట్లాడుతున్నాను. దేవుడు తన ఊపిరిని లేఖనాల్లో ఊదాడు. అందుకనే ప్రతి పొల్లుకి, ప్రతి అక్షరానికి జీవం ఉంది, అధికారం ఉంది. అంతేకాదు సత్యవంతుడైన దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది సత్యమైనది. సో ఈ విషయం మనం చూడబోతున్నాం. అయితే దేవుడు తన జీవాన్ని ఊదాడని మనం చూస్తున్నాం కదా. సో ఆల్ ద టైమ్ వెన్ వీ కమ్ టు డీల్ విత్ స్క్రిప్చర్స్, we must remember that we are dealing with the very breath of God. అంటే లేఖనాలని మనము హ్యాండిల్ చేస్తున్న ప్రతిసారి వణికి, భయంతో ముందుకెందుకు రావాలో తెలుసా? దేవుని జీవంతో మనము డీల్ చేస్తాం. వీఆర్ డీలింగ్ విత్ బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుని జీవంతో మనం హ్యాండిల్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గుర్తుపెట్టుకోండి, పేతురు రాసిన 2వ పత్రిక 1:21లో ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి క్యారీడ్ అలాంగ్ అనే మాట రాశాడు. ప్రేరేపణ అనే దగ్గర అంటే పెరోమెనాయ్ అంటే ఒక ఓడ వెళ్తుంది అనుకోండి, గాలి ఎలా తీసుకెళ్తా అలా వెళ్తారు కదా. ప్రతి రచయితని దేవుడు ఆయన స్వాధీనంలో ఉంచుకొని ప్రతి అక్షరము, పొల్లు, ప్రతిది సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు, ఇద్దరి యొక్క కలయికలో జరిగిందనమాట. దేవుడు ప్రతి రచయితని తన స్వాధీనంలో ఉంచుకొని ఆయన పర్యవేక్షణలో ఆయన నడిపించి రాపించాడు. ఇదన్నమాట ప్రాథమికంగా. సో దైవావేశం అంటే మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ దేవుని యొక్క దివ్యమైనటువంటి గ్రంథం మూల ప్రతుల గురించి మనం మాట్లాడుతూ ఆయన తన ఊపిరిని ఊదాడు. ఆ విషయాలు మనం నెక్స్ట్ వీక్ ఇంకా డీటెయిల్ గా చూస్తాము. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దైవావేశం దేనికి అనుగ్రహించినాడు అని అంటే దేవుని ప్రత్యక్షతని, పరిశుద్ధాత్మని పర్యవేక్షణలో గ్రంథస్థం చేయడంలో దైవ ప్రేరణ, దైవావేశం అంటే రెవల్యూషన్, ఇన్స్పిరేషన్ అంటే ప్రత్యక్షత, ప్రకటన అంటే ఏంటంటే అపోకలిప్స్ అంటారు. అంటే ఇప్పుడు మీ ముందు ఒక తెర ఉందండి, ఆ తెర ఎప్పుడు క్లోజ్ అయ్యి ఉంది. ఆ క్లోజ్ అయినంత కాలం, అది మూసుకున్నంత కాలం అవతల ఏముందో మనకు తెలియదు కదా. సో అపోకలిప్స్ ఏంటంటే తెరవబడటం. అంటే మరుగై అన్నది ఎప్పటికీ నాకు తెలియదు, ఎన్నటికీ కూడా తెలియదు, కానీ నా ముందు ప్రత్యక్షపరచబడి దాన్నే ప్రకటన అంటారు. అంటే దేవుడు తెలియజేసిన సత్యాన్ని, దేవుని ప్రత్యక్షతని గ్రంథస్థం చేయడంలో తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా అధికారికంగా రాయబడినటువంటి విధానమే ఇన్స్పిరేషన్, ప్రేరణ అన్నమాట. ప్రకటన దేవుడు తెలియజెప్పిన సత్యం.
దేవుడు తెలియజెప్పిన సత్యాన్ని గ్రంథస్థం చేసింది దైవావేశం మూలంగా అన్నమాట. సో ఇక్కడ తోటి ఈరోజు మన క్లాస్ ఆపుతున్నాము. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా లైఫ్ ని చేంజ్ చేసిన ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను కొన్ని రోజులు ప్రభు పాదాల దగ్గర పడి క్షమాపణ అడిగాను. ఎందుకనంటే, ఐ మిస్ హ్యాండిల్ ద వెరీ బ్రెత్ ఆఫ్ యూ లార్డ్. ఓ ప్రియ ప్రభు, నీ జీవం ఉన్నటువంటి లేఖనాలని నాకు ఇష్టం వచ్చినట్టు టీచ్ చేశాను. నాకు నచ్చినట్టు మాట్లాడాను. ఆయన ప్రభు పాదాల దగ్గర పడి చాలా చాలా కన్ఫ్యూస్ అయిన తర్వాత ప్రభు నాకు కనికరించి ధైర్యం ఇచ్చాడు. తర్వాత ప్రకటించడానికి కృపనిచ్చాడు. సో మనందరం కూడా ఈరోజు ఆల్ ద టైమ్ మనం డీల్ చేస్తున్న ప్రతిసారి దేవుడు ఊపిరితోటి మనం ప్రజలకి, దేవుని ఊపిరి ఊదినటువంటి లేఖన భాగాలను ప్రజలకు అందిస్తున్నాం అనే స్పృహతోటి నిలబడాలి. ఈ సమయానికి ఏదో ఒకటి చెప్పేద్దామనే భ్రమలో ఉంటే మాత్రం ఆ చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకనంటే దేవుడు తన జీవాన్ని ఊదిన లేఖనాలని మనం డీల్ చేస్తాం.